ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని, బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయి భక్తులందరి కోసం ఎలాంటి శుభవార్తను తీసుకొచ్చారో ఈరోజు మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, కళ్ళు మూసుకొని ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ రెండిటిలో ఒకటి తాకు బిడ్డ. నువ్వు ఎలాంటి శుభవార్తను వినబోతున్నావో, ఎలాంటి గుడ్ న్యూస్ని నువ్వు వింటావో అన్నీ నేను కళ్ళకు కట్టినట్లుగా చెబుతాను. నమ్మి వెంటనే ఈ రెండిటిలో ఒకటి తాకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఈ రోజున బాబాగారు పల్లకులు రెండు అయితే తీసుకొచ్చారు. ఈ రెండిటిలో ఒకటి ఎంచుకుంటే మనం ఎలాంటి శుభవార్త వింటామో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ రెండిటిలో ఒకటైతే తాకండి ఫ్రెండ్స్. బాబాగారి పల్లకిలే కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ రెండు నెంబర్లో ఉన్న బాబాగారి పల్లకిలో ఒకటో నెంబరా లేదంటే రెండవ నెంబరా ఏదైనా సరే ఒక నెంబర్ని తాకి చూడండి. మరి బాబాగారు మన జీవితానికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో, బాబాగారు ఎలాంటి గుడ్ న్యూస్ని మనకి అందించబోతున్నారో అన్నీ కూడా మనం మన బాబాగారి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామా? ముందుగా మొదటి పల్లకి, ఇది తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారు మాటల్లో విందామా? బిడ్డ, నువ్వు నన్ను నమ్మి ఈ మొదటి పల్లకిని తాకావు కదా, ఇక నీ జీవితం సంతోషంగా ఉండబోతుందమ్మా. ఇప్పటి వరకు అవమానాలు పడ్డ నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఈరోజు నీ సాయి తండ్రిని నమ్మి ఈ మొదటి పల్లకిని తాకావు కదా, ఇక నువ్వు నా నామస్మరణ చేస్తూ దీన్ని తాకావని తెలుసు. బిడ్డా, నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండబోతున్నావమ్మా. ఉన్నత స్థాయిలో ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా. అంతేకాదు, నువ్వు ఏ పని తలపెట్టినా సరే, ఏది మొదలుపెట్టినా కానీ అందులో విజయం సాధించాలి అని ఎంతో ఆరాటపడుతున్నావు. అలానే ఈ మొదటి పల్లకిని తాకిన నా బిడ్డ ఎప్పుడు ఎవ్వరిపై అస్సలు ఆధారపడదు. అసలు ముఖ్యంగా నా బిడ్డ తననే నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటుంది. చెప్పుడు మాటలు పెడచెవిన పెడతావు. అవును కదా తల్లి, ఇది మంచి అలవాటేలే. ఒకవేళ ఎవరైనా నీకు చెడు చెప్పినా సరే వాటిని అక్కడితో మర్చిపోతావు. అలానే వారు చెప్పారు కదా అని అమలులో అస్సలు పెట్టవు. నీకంటూ వ్యక్తిగతంగా ఒక నమూనా వేసుకొని నీ జీవితం హుందాగా నువ్వు గడపాలి అని ఎదురు చూస్తూ ఉంటావు. నీ సాయి నామస్మరణ మాత్రం ఎప్పుడూ చేస్తూ ఉంటావు కదా. నా బిడ్డలు ఎంతో ప్రేమని పంచుతూ ఉంటారు ఇతరులకి. అలానే దీర్ఘకాలంగా ఆరోగ్యంగా కూడా జీవిస్తావమ్మా. గుర్తుపెట్టుకో, ప్రతి విషయంలోనూ బిడ్డ ఆచితూచి జాగ్రత్తగా అడుగు వెయ్యి. ఏదైనా సరే ప్రశ్న కలిగితే నాకే కదా నువ్వు ముందు చెప్తావు. నాకు తెలుసు నీ సాయినే వెతుక్కుంటూ వస్తావు అని. ఈ మొదటి పల్లకిని తాకిన నా బిడ్డ, నీ సమస్యను పరిష్కరించుకోవడానికి నువ్వు నా వద్దకు వస్తావు కదా. అందుకు నీకు సమాధానం నేను సరిగ్గా చెబుతానమ్మా. నువ్వు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. నీకు సమస్యలు తక్కువ, సంతోషం ఎక్కువ బిడ్డ. ఇక ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక సమస్య అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలానే స్వార్థం అనేది ఎంతో కొంత దాగి ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండు. అలాంటి స్వార్థం అనేది ఇప్పుడు నీలో ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కనపడదు అని నాకు తెలుసు. అసలు కొంచెం కూడా ఉండదు. స్వార్థపు ఆలోచనలు పోవాలి అంటే నీకు ఒక ఉపాయం చెప్పనా? నీకు ఎప్పుడైనా స్వార్థపు ఆలోచనలు వస్తే శ్రీ సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయం ప్రతిరోజు కూడా రాత్రి చదువుతూ ఉండు బిడ్డ. ఇలా నువ్వు రోజూ చదవడం వల్ల మానవుల యొక్క ఉనికి ఏంటి అనేది నువ్వు తప్పకుండా గుర్తిస్తావు. అలానే ప్రతి మనిషిలోనూ కూడా కష్టాలు అనేటివి ఉంటాయి తల్లి. ఇక ఆ కష్టం చెప్పుకునేవారు ఎప్పటికీ కూడా ముందుకి సాగరమ్మా. ఎవరైతే కష్టాన్ని వాళ్లలోనే దాచుకొని చిరునవ్వు చూపుతూ ఉంటారో వాళ్ళు అతి త్వరలోనే ఆ కష్టాల నుంచి బయటపడతారు. అర్థమైందా నేను ఎందుకు చెబుతున్నానో? ఇక నీకు దుఃఖమైనా సరే, ఎంత పెద్ద బాధ అయినా కష్టమైనా సరే నేను తొలగించేస్తాను బిడ్డ. నువ్వు గుండెల్లో దాచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నావు కదా,
అలానే భరిస్తూ నువ్వు ముందుకి సాగుతున్నావు కదా. అందుకైనా సరే నీకు నేను బహుమతిని ఇవ్వాలి బిడ్డా. నువ్వు సంతోషంగా ఉండు. ఇక నిన్ను అదృష్టవంతురాలుగా చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. నువ్వు మొదటి పల్లకిని ఎక్కావు కదా, ఇక నువ్వు త్వరలోనే నా పల్లకి సేవని చూడబోతున్నావమ్మా. అవును తల్లి, అది కూడా నేనే నిన్ను నా వద్దకు రప్పించుకోబోతున్నాను. ఇక అన్నిటిలో నీదే పైచేయి అవ్వబోతుంది. ఇప్పటి పరిస్థితిని నువ్వు అస్సలు ఊహించుకోకు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు తల్లి. ఊహించని అద్భుతం తప్పకుండా నువ్వు చూస్తావు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు నెరవేరే సమయం కూడా వచ్చేస్తుంది. ఇక సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నేను చెప్పినట్లుగా నా సచ్చరిత్రను పారాయణం చెయ్యి. జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అని బాబాగారు మొదటి పల్లకిని పట్టుకున్న వారికైతే చెప్పారండి. ఇక రెండవ పల్లకిని పట్టుకున్న వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా. బిడ్డా, ఇక నీకు రాబోయే ప్రమాదం తుఫానులా రాబోతుందమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తుఫాన్లకు ఈ ఫకీరు ఎప్పుడూ భయపడరు అని నీకు కూడా తెలుసు కదా. నువ్వు నన్నే నమ్ముకున్నావు కాబట్టి ఈ సమస్య నుంచి నేను కాపాడుతాను. ఈ పిచ్చి ఫకీరు ఏం చేస్తారులే అని పొరపాటును కూడా అనుకోవద్దు. ప్రమాదాలు ఎటు నుంచి ఎప్పుడైనా సరే రావచ్చు. కానీ నువ్వు నిలుచున్న చోట చుట్టూ కంచె వేస్తే ఎలాంటి తుఫానైనా సరే అక్కడితో అది ఆగిపోవాల్సిందే. ఈ ప్రమాదాలకు కష్టాలకు రక్షక కవచంలా తోడుగా నేనున్నానమ్మా. ఇక నువ్వు భయపడుకు తల్లి. ఎంతటి ప్రమాదమైనా సరే నేను అడ్డుపడగలను. మీరు ప్రతి విషయంలోనూ అలానే ప్రతి అడుగడుగునా సరే ఆచితూచి ముందుకి సాగాలి తల్లి. చివరకు నీకు గమ్యాన్ని నేనే చేరుస్తానమ్మా. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఇక నువ్వు నన్ను నమ్మి ఈ రెండవ పల్లకిని పట్టుకున్నావు కదా. ఇక నా బిడ్డ మనసు అనేది కొద్దిగా కలత చెంది ఉంది. అది నాకు కూడా కనిపిస్తుందమ్మా. మీ ఇంట్లో ఉన్న సమస్యలు తాత్కాలికమే తల్లి. దిగులు పడకు. ఇక ఇప్పుడు నీకు రాబోయే ప్రమాదం అంటే ఏదైనా జరగవచ్చు. చిన్నది కానీ పెద్దది కానీ ఇలా నీకు అనుగుణంగా నువ్వు ఊహించనిది ఏదైనా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండు. నేను తోడుగా ఉంటానులే తల్లి. నీ ప్రమాదాన్ని ఆపుతాను. ఓపికతో ఉండమ్మా. భయపడకు. ఇలా భయపడి నీ సమస్యల్ని ఇంకా ఇంకా పెంచుకోవద్దు తల్లి. నీ బాబా నీ పక్కనే ఉంటారు కదా. ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. నీ సాయి ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు. ఒకరోజు షిరిడీలో ఒక పెద్ద తుఫాను ప్రబలించింది. ఇక దానికి షిరిడీలో ఎంతో అనర్థమైతే జరిగి తీరని నష్టమైతే షిరిడీ ప్రజలందరికీ జరిగింది. అప్పుడు నీ బాబానే బిగ్గరగా అరిచి ఆ తుఫానుని మొత్తం కూడా నీ జీవితంలో ఎంతటి ప్రమాదమైనా సరే ఎంతటి సమస్య అయినా సరే నేను తరిమేస్తానమ్మా. నీ సాయి కంటి చూపుతోనే అన్నిటినీ భస్మం చేసేస్తాను తల్లి. నువ్వు నన్ను నమ్మి ఈరోజు నా పల్లకిని పట్టుకున్నావు కదా. ఇక నిన్ను కూడా అంతనంత ఎత్తుకి చేర్చబోతున్నాను. అందరూ నిన్ను పల్లకిలో ఊరేగించేంత గొప్పగా నిన్ను మార్చబోతున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అసత్యం వైపు అడుగులు వేయకు బిడ్డా. వచ్చే వారం నా దర్శనానికి వస్తావు కదా. వచ్చి నా హుండీలో నేను కోరినట్లుగా శ్రద్ధ సబూరిని నాకు ఇస్తావా. అర్థం కాలేదా బిడ్డా. 2 రూపాయలు నాకు అప్పుగా ఇస్తావా. ఇక రాబోయే రోజులన్నీ నీకు శుభకార్యాలు జరిగేవిగా నేను మారుస్తాను. ఇక నేను చెప్పినట్లుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండు. నీ తోడు ఎప్పుడూ కూడా నీ బాబా ఉంటారమ్మా. నీ సాయి నీకున్న పక్కనే నడుస్తూ ఉన్నంత వరకు ఇక నువ్వు దేనికి చెప్పు భయపడుతున్నావు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండు. నీ సాయియే నీకు రక్షక కవచం బిడ్డా. ధైర్యంగా ఉండు అని బాబాగారైతే రెండవ పల్లకి తాకిన వారికైతే చెప్పారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు మొదటి పల్లకి తాకిన వారికి అలానే రెండవ పల్లకి తాకిన వారికి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు కదా. అలానే ఎవరు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం జరగబోతుంది
అన్న విషయాలన్నీ కూడా బాబాగారు చక్కగా చెప్పారు. ఈరోజు బాబాగారు మన ముందుకు బాబాగారు పల్లకీల్ని మన ముందుకు రెండుగా చేసి తీసుకొచ్చారన్నమాట. మనం సంతోషంగా ఉండడం కోసం బాబాగారు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి సందేశాలు మన కోసం పంపుతూనే ఉంటారు. కాబట్టి బాబాగారు పంపే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విని ఆలోచించి ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది, మంచి జీవితం కూడా ఉంటుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.